ఎట్లా సార్? ఏ అటు చూడు. సార్ అక్కడయ్యా ఆ బ్లాక్ డ్రెస్సా సార్? ఆ వీల్ చైర్లో కూర్చుందే అది. బ్లాక్ డ్రెస్సే బాగుంటుంది సార్. అలాగా అయితే దాన్ని నువ్వు చూసుకో, ఎదురుగా ఉన్నదాన్ని నాకు ఏర్పాటు చేయి. ఆర్ యూ జోకింగ్ సార్? డు ఐ లుక్ లైక్ ఐఎమ్ జోకింగ్? ఐఎమ్ సీరియస్ మ్యాన్. సార్ ఆ అమ్మాయి హ్యాండిక్యాప్డ్ సార్, 2 కాళ్ళు లేవు, వీల్ చైర్లో కూర్చున్నాను సార్. కనపడుతున్నాయా? బాగుంటుంది, అందులోనే ఉంటుంది కొత్తదనం. ఇంతవరకు నేను చూసిన అమ్మాయిలందరూ గింజుకున్నారు, పరిగెట్టారు, కాలుతో తండడానికి ప్రయత్నించారు. అంతా చూసానయ్యా. డ్రీమ్ గర్ల్ ఇదైతే వెరైటీగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎనీథింగ్ ఫర్ హర్ మ్యాన్. ట్రై చేయి. One more drink, sir? No, 7:30 I've got an appointment. Yes, sir. నా హృదయంలో నిద్రించే చెలి. అయ్యో, పేరేంటి? Andrea. నైస్ నేమ్. Yeah. Yes? No, going on well. Bye. ఏ ఊరు? Goa. ఐ కుడ్ మేక్ ఇట్ అవుట్. నీ స్కిన్ చూస్తే తెలుస్తుంది. Oh, skin specialist, huh? Correct. This will be a last call. Why? Even if you scream, no one can hear. Are you going to make me scream? You wanna scream? With pain or pleasure? రెండు దగ్గర ఒకటే. This is my place. You like it? It's very private and secluded. What's happening? No one is going to hear you even if you scream. అరచి చూడు, కేకలు పెట్టి చూడు, ఎవ్వరికీ వినిపించదు. You. Enjoy. Have fun. Hey! నన్ను ఏం చేస్తారా? నన్ను ఎందుకు కట్టేస్తారా? తీసుకో. No! వదిలేండ్రా! Give me! నన్ను ఎవరు అనుకుంటున్నారు? Come on! Hey! మాలిని, ఏం చేయబోతున్నాను నన్ను? చూడు, ఇందులో నా తప్పేం లేదు. డ్రగ్ కేసులో నువ్వు జైలుకి వెళ్ళిన దాంట్లో నాకేం సంబంధం లేదు. నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో జైల్లో నేను ఏమైనా చేసి ఉండొచ్చు. బట్ ఐ డోంట్ డూ ఎనీథింగ్. ప్లీజ్ నన్నేం చేయకు. నేను పేషెంట్ని, నీకు తెలుసు కదా, బీపీ షుగర్. నన్నేం చేయకు, నన్ను వదిలే ప్లీజ్. చావే నీ రోగానికి మందు.
ప్లీజ్ నేను బ్రతిమలాడుతున్నాను, నన్ను వదిలేయి. ఇది నాగుపాము. నీకు అర్థం కావాలంటే ఇండియన్ కోబ్రా. దీన్ని మనుషులు ఎందుకు పూజిస్తారో తెలుసా? నీలాంటి నీచల్ని మాత్రమే కాటేస్తుంది కాబట్టి. ఇది కాటేసి విషం ఒంట్లోకి వెళ్ళిన వెంటనే శరీరంలో ఉన్న వ్యవస్థలన్నీ పనిచేయడం మానేస్తాయి. గుండె నొప్పి, రెస్పిరేటరీ ఫెయిలియర్, కార్డియాక్ అరెస్ట్. చాలు, చెప్పు చెప్పు, నన్ను వదిలే, నన్ను వదిలే ప్లీజ్. నువ్వు ఒక నర్స్, ప్లీజ్ సిస్టర్, ప్లీజ్ ప్లీజ్ సిస్టర్, ప్లీజ్ ప్లీజ్. ఏమన్నా? సిస్టర్. సిస్టర్కి తెలుగులో ఏంటి? సోదరి. నీ చెల్లెలు నువ్వు రేప్ చేసావా? ఏం చేస్తావయ్యా? సాక్స్ ఎందుకు చెప్తున్నావయ్యా? సాక్స్ ఎందుకు చెప్తున్నావయ్యా? వదిలేవయ్యా, వదిలేవయ్యా, వదిలేవయ్యా నన్ను ప్లీజ్. అయ్యో 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 ఓమో. సబాష్, కట్టేసింది. ప్రకాష్, టెన్షన్ పడకు, టైం వేస్ట్ చేయకు. Leave it. You bloody bitch! మరీ భయపడితే బీపీ ఎక్కువ అవుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది, చావు త్వరగా వచ్చేస్తుంది. No, no, I'm fine. చంపేసినప్పుడు, వాడి ప్రాణాలు పోతున్నప్పుడు మనం చేసింది కరెక్టేననిపించాలి. అలా అనిపించిందంటే ఆ క్షణం మనం భగవంతుడితో సమానం.
number you have dialed is currently busy. Sir, signature here. Thank you, sir. The number you have Damn dialed it. is సార్ ఒక ముఖ్యమైన విషయం ఇందాకే మాలినిలాగా నో మాలిని చూశాను వాట్స్ హ్యాపెనింగ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా Sir, వాట్ may I? కమ్ ఇన్ వాట్ నౌ 6:30కి 3 ఆడిషన్స్ ఉన్నాయి సార్. జస్ట్ రిమైండింగ్ యూ. నాట్ టుడే క్యాన్సిల్ దెమ్ లేదు సార్, వెన్స్డే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి. ఇవాళ ఆడిషన్ చేస్తేనే వీలవుతుంది. ఓకే సార్, ఆర్ యూ ఆల్ రైట్? షాల్ ఐ సెండ్ యూ ఎ కాఫీ? నో ప్లీజ్ గో We're done with the shoot. In 3-4 days, I'll get back. Make it fast and wrap it up. We're done. Okay, I'll call you. Bye. Right. No, it's not possible. He's quite busy now. ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు తప్పకుండా నాకు కాల్ చేయమని చెప్పండి. ఐ జస్ట్ లీవ్ మై కార్డ్ విత్ యూ అనుకో. మాలిని ప్లీజ్ ఆస్క్ హిమ్ టు కాల్ మీ. Yes, sir. Sir? ప్రార్థన 1 minute. రమ్మని చెప్పండి నా ఇంటికి 9 o'clock. Okay, sir. హలో ఈ రాత్రికే ప్రార్థన యా, come in. Sit. Would you like to have a glass of wine, Prarthana? వై నాట్? Come over. Sit. So, red wine? ఓకే. Here you go. థ్యాంక్ యూ. Cheers.
So, your Prarthana, yeah? యా Nice. రాత్రిపూట సన్ గ్లాసెస్ పెట్టుకున్నారు నీకేమన్నా కళ్ళకలక వెల్కమ్ బ్యాక్ నర్సమ్మ. మాలిని గారు స్వాగతం. ఒక నల్ల కళ్ళద్దాలు ఎర్ర స్కార్ఫ్ కట్టుకోగానే నువ్వు ఎవరో గుర్తుపట్టలేను అనుకున్నావా? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదానివి. నువ్వు నన్ను నిన్నొక 100 సార్లు కౌగిలించుకొని ఉంటానా? గాలి కూడా దూరనంత గట్టిగా నీ ఒంట్లో ప్రతి అవయవం నన్ను అతుక్కుపోయేలా కౌగిలించుకున్నా కదే. ఓపెన్ యువర్ డామ్ మౌత్ అండ్ టెల్ మీ. ఏంటి కొత్తగా ఒక BMW కార్లో ఒక ముసలోడి పక్కన చూశాను. రామస్వామి గారు, నేను ఆయనకి స్పెషల్ నర్స్ని. మరి ఇదేంటి ప్రార్థన? పార్ట్ టైం జాబా? నా పేరు చెప్తే నన్ను మీట్ అవ్వవు అని నా ఫ్రెండ్ కార్డ్ యూజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకుందామని వచ్చాను. అదా నీ ప్లాన్? అపాయింట్మెంట్ దొరికింది, నన్ను చూసావు, ఇంకేంటి ఇప్పుడు? నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నా వరుణ్. ఇది మాలిని అంటే. నిన్ను చూడకుండా నా వల్ల కావట్లేదు వరుణ్. ఐ లవ్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ వరుణ్. ఇంత టైం అయిపోయిందా? సివియర్ హ్యాంగ్ ఓవర్. ఏం గుర్తులేదు. హ్యాంగ్ ఓవర్ కాదు, మత్తు. మత్తెక్కించావా? మత్తు ఎక్కాలనే మత్తెక్కించా. ఆహా. అండ్ వాట్స్ దాట్? నిన్న నువ్వు తాగిన చివరి విస్కీలో మత్తు మందు కలిపాను. నా మొహం చూసింది చాలు, నీ కాలు చేయి చూడు. కథలకు నీకు సర్జరీ చేశా, 2 లేయర్లు కుట్లు వేశా. ఇంకా సేపట్లో అనస్థీషియా ఎఫెక్ట్ తగ్గుతుంది. తర్వాత థెరపీగా ఫీల్ అవుతావు. నొప్పి కూడా బాగా తెలుస్తుంది. ఏం చేసావి? ఏం లేదు, నువ్వు భయపడుతున్నట్టుగా ఏం లేదు. నేను సెడేట్ చేసి నువ్వు మత్తులో ఉన్నప్పుడు నీ పురుషాంగాన్ని కట్ చేసి తీసేసా. మెడికల్ టర్మ్స్లో దీన్ని పినెక్టమీ అంటారు. యూరిన్ పోసుకోవడానికి ఒక ట్యూబ్ పెట్టా. సో నథింగ్ టు వరీ. అసహ్యంగా ఉందా? ఎన్నిసార్లు రోడ్డు మీద ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా ఇక్కడ యూరిన్ పోయకండి అన్న బోర్డు మీదే పోసుంటావు. అది నీ అవసరం, ఇది కూడా నీకు అవసరమే. పిచ్ అంటే ఆడకుక్క, అదే కదా. ఐమ్ ఓకే విత్ ఇట్. ఆ కుక్కని అమ్ముకు బతికే నిన్ను ఎలా పిలవచ్చు? యా. ఓ సారీ, నువ్వు చేసే పనికి ఆ పేరు సరిపోదే. ఎస్, పింప్. నొప్ప
నొప్పిగానే ఉంటుంది. అసలు నొప్పి అంటే ఏంటో నువ్వు తెలుసుకోవాలి. నువ్వింతవరకు వ్యాపారం చేస్తూ అనుభవించిన సెక్స్ అది ఇంకా నీకు లేదు. మగాడిని అన్న పొగరుతో నువ్వు ఇంకా ఏ ఆడదాన్ని ముందు నిలబడలేవు. ఇదిగో యాంటీబయోటిక్, సెప్టిక్ కాకుండా ఉండడానికి. షుగర్ ఏం లేదు కదా. కోపం జీవితంలో మొదటిసారి ఏది మన చేతిలో లేకుండా పోతుంటే కోపం వస్తుంది. నన్ను చిత్రహింసలు పెట్టి చంపాలి, అంతే కదా? చచా, నువ్వు ప్రాణాలతో ఉండాలి. నీలాంటి వాళ్ళు అంత ప్రశాంతంగా చచ్చిపోతే ఎలా? నిన్ను చంపాలని అనుకుంటే ఈ కత్తితో కత్తిరితో కత్తిరించేదాన్ని కాదు, పొడిచి పారేసేదాన్ని. అరవకు, కుట్లు కదిలితే చాలా ప్రాబ్లం. ఒక మగాడు ఈ నొప్పిని కూడా భరించలేడు. ఓ అదే కత్తిరించేశాను కదా. నువ్వు కత్తిరించిన ఆరంగుళాలు లేదే మగతనం. అరేరే, నిన్ను ఇంకా మగాడినని చెప్పుకుంటున్నావా? నేను జైల్లోంచి బయటకు వచ్చాక నా జీవితం అర్థవంతంగా ఉండాలని తన ఆస్తిలో సగం నా పేరున రాసిచ్చారు చూడు విశ్వనాథన్ గారు. ఆయన మగాడంటే. నువ్వు ఎవరో తెలియకపోయినా ఒక ఆడదానికి న్యాయం జరగాలన్న ఆశయంతో నాకు అండగా ఉన్నారే రామస్వామి గారు, ఆయన మగాడంటే. ఇంతెందుకు, శాలిని చూసుకోవడానికి నేనున్నాను, మీరు దిగులు పడకండి అని ధైర్యం చెప్పాడే దీపక్, అతను మగాడంటే. వరుణ్ కార్తికేయ, భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ముందు పురుషుడిని సృష్టించాడు. తర్వాత సృష్టించిన స్త్రీని గౌరవించి ప్రేమతో కాపాడే ఆ వర్గానికే మగాడని పేరు పెట్టాడు. నువ్వే పేరన్నా పెట్టుకోవే, నీ బెదిరింపులకి నేను భయపడ్ను. నీలాంటి చాలామంది అమ్మాయిలతో వ్యాపారం చేసి బాగా సంపాదిస్తాను. సిగ్గులేదు? దీనికి సిగ్గెందుకే? ఈ బిజినెస్ చేసే కదా నేను ఈ స్టేజ్కి వచ్చింది. ఏ స్టేజ్కి వరుణ్ కార్తికేయ? నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చిన నిన్ను బతకనివ్వని. అవునా? అన్నీ చేసి నువ్వు మాత్రం ప్రాణాలతో ఉన్నావు? ఓ చెప్పడం మర్చిపోయా, ప్రకాష్ నీ విఐపి కస్టమర్. వాడిని ఏం చేయాలనుకున్నా? ఆ యదవని చంపేయాలి. వాడిని చంపేశా. వాడు చేసింది నాకు పిచ్చి కుక్క కరవడం